రోజు గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్డు మెంబర్లు ఈరోజు 6 మంది తెలుగుదేశం పార్టీలో చేరేదానికి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. మరి వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గోపవరం పంచాయతీలో చూస్తే ఎన్నికల్లో కౌంటింగ్ సందర్భంగా గోపవరం గతంలో 10 సంవత్సరాల కాలం నుంచి ఉండబడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏమాత్రం అభివృద్ధి జరగడమే కాకుండా అందరూ సర్పంచులు చాలా వరకు కొంత డబ్బు అధికారులు దుర్వినియోగం చేయడం జరిగింది. ఒక పంచాయతీ సెక్రటరీని పట్టుకొని 1 కోట్ల రూపాయలు సంపాదించుకునే దానికోసం ఎమ్మెల్యే గారు అవకాశం ఇచ్చారు. అభివృద్ధి కార్యక్రమాలు జరగవు అనే ప్రాంతంలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇప్పటికే కొన్ని హౌసింగ్ బోర్డులు కానీ భవిష్యత్ కళలు కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తాం. నేను ఉండబడిన ఈ మిగతా 4.5 సంవత్సరాల కాలంలో గోపవరం పంచాయతీలో పూర్తిగా డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు పూర్తి స్థాయిలో పూర్తిగా చేస్తానని మీ అందరి సమక్షంలో వారికి తెలియజేస్తున్నాను. వారు కూడా మాకు అభివృద్ధి కావాలా, మేము మా పిల్లలము ఈ అభివృద్ధి కావాలా, మాకు మా ఇంటి ముందర అన్ని రకాలైన వసతులు చేకూరాలా, మేము ఆరోగ్యంగా ఉండేదానికి మీరు ఏం చేస్తారో చేయమని వాళ్ళు అడుగుతున్నారు. తప్పనిసరిగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆ ప్రాంతంలో చేస్తాము. వారి రాకను మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారందరికీ భవిష్యత్తులో వాళ్ళు ఎవరన్నా కానీ వారు అందరూ వచ్చినప్పుడు వారి సొంత సమస్యలు కూడా పరిష్కరించడానికి నేను ఎల్లవేళలో వాళ్ళకి అందుబాటులో ఉంటాను. మా పార్టీ చెప్తుంటుంది, నాకు చెప్తుంది, మీరు గ్రీవెన్సీలు ప్రతి శనివారం నిర్వహించండి అని చెప్తా అంటారు. 365 రోజులు ఉంటే 360 రోజులు నేను గ్రీవెన్సీలే. నేను ఎక్కడ పోతున్నాను, పోతే విజయవాడ పోతా, ఏదో 2-3 రోజులు ఎప్పుడన్నా పోతే వాళ్ళు హైదరాబాద్ పోతాయి. ఇంకా వేరే కార్యక్రమాలు ఏమీ లేవు. కాబట్టి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాననే ఒక ఆలోచనతో మేము పోయి ఏమడిగినా కూడా న్యాయబద్ధమైన సమస్యకు ఆయన పలుకుతాడనే ఒక మంచి ఆలోచనతో గోపవరం వార్డు మెంబర్లందరూ వీళ్ళందరూ వచ్చి చేరేదానికి సుముఖత వ్యక్తం చేసి ఈరోజు రావడం జరిగింది. వారిని